మీరు పిహెచ్డి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చేశారు కదా, అంటే చాలామంది నేను పిహెచ్డి స్కాలర్లు కానీ దాదాపు 10-12 సంవత్సరాల నుండి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికతో మాకు పరిచయాలు ఉన్నాయి. చాలామంది ఏదన్నా అంశాన్ని తీసుకొని ఈ తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అయిపోయి ఏదో ఒక అంశం మీద వాళ్ళ పిహెచ్డి థీసిస్ రాసి సబ్మిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు మైపతి అరుణ్ గారు ఈశాన్య రాష్ట్రాలకు పోయి, ముఖ్యంగా మీరు నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ ఈ రాష్ట్రాలన్నీ తిరిగి మీ యొక్క పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశారు, అక్కడికి ఎందుకు పోవాలనిపించింది? అంటే ఇక్కడ ఈ మీరు చెప్తున్న 5th షెడ్యూల్ సంబంధించి 6th షెడ్యూల్ సంబంధించిన సమస్యలు, ఈ లంబాడి హక్కులకు సంబంధించిన విషయంలో మీరు పోరాటం చేస్తున్న పోరాటం ఇవన్నీ ఇక్కడ ఉండగా ఎందుకు ఈశాన్య రాష్ట్రాలకు వేరు? మరి వాస్తవంగా ఇక్కడున్న పరిశోధన అంశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లకు పోయి పరిశోధన చేయాలంటే భయపడతారు, ఒకటి పోవడానికే భయపడతారు. నేను చేసిన 2015-16 సంవత్సర కాలంలో చూసినప్పుడు అప్పటికే అస్సాంలో బోడోల్యాండ్ సమస్య అగ్నిలాగా మండుతుంది, త్రిపురలో అగ్నిలాగా మండుతుంది. అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఉన్న ఆదివాసులు కొత్త వ్యక్తుల లోనకు రానియరు. ఈ రోజు వరకు కూడా నాగాలాండ్లో ఇండియన్ గవర్నమెంట్ కన్నా నాగా పీపుల్స్ ఫ్రంట్దే ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది. అక్కడ సాయుధ దళాలు ఉంటాయి. ఆ భూభాగంలో కొత్త వ్యక్తులు వస్తే చంపేస్తారు. మొన్న చూసిన మనకు మణిపూర్లో కూడా ఆ సంఘటన మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ భూభాగాల రక్షణ కోసం సపరేట్ సాయుధ దళాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ పోరాటం అక్కడ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అప్పటికే శ్రీకాకుళం టు ఆదిలాబాద్ ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యలపైన సమగ్ర అధ్యయనం చేసి నేను పుస్తకం రిలీజ్ చేసిన 543 పేజీలతోని. నాకేమనిపించిందంటే అసలు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ కన్నా ముందు జరిగిన పరిస్థితులు ఏంటివి? నీకు అంబేద్కర్ అదే అన్నాడు, చరిత్ర చదవనివాడు చరిత్ర నిర్మించలేడు అనుకున్నప్పుడు గత చరిత్రలో ఏం జరిగిందో ఆ అంశాలను బట్టే ఇవాళ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డిబేట్స్ అనేటివి జరుగుతాయి. ఆ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్లో ఆ జరిగే డిబేట్స్ నుంచి వెళ్ళి ఇవాళ 5-6 షెడ్యూల్ అనేటివి ఇవాళ భారత రాజ్యాంగంలో మనకు కనిపిస్తాయి. ఈ కనిపించిన అంశాలను ఈ 76 ఇయర్స్గా ఏ విధంగా వీరు అమల్లోకి తీసుకొస్తారు అనేది ఒక కంపారిటివ్ స్టడీ. భారతదేశంలో 5-6 షెడ్యూళ్ళు సపరేట్ ట్రైబల్ కోసం ఉన్నాయి అనుకున్నప్పుడు మరి ఒకటే షెడ్యూల్ ఉండొచ్చు కదా, ఒకటే రాజ్యాంగంలో 2 షెడ్యూల్ ఎందుకు అనేది నా ప్రధాన ప్రశ్న. రెండోది, ఒకవేళ ఉంటే 5లో ఏమున్నది 6లో ఏమున్నది? రెండోది. మూడోది, 6 బెటర్గా ఉన్నదా 5 బెటర్గా ఉన్నదా అనే ఊహా దృక్పథంతో నా యొక్క థీసిస్ను నేను తీసుకున్నా. అప్పటికి ఈశాన్య భారతదేశంతో సంబంధాలు లేవు పూర్తిగా, కానీ నేను ఒక సవాల్గానే తీసుకున్నా. కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి కాశీ మేఘాలయ వరకు అంటే అది అంత ఆషామాసి సామాజిక వర్గం నుండి మేము పోవడం అనేది ఇంకా మళ్ళీ పైగా వాళ్ళు కొత్తది రానియరు. ఏదైతే అది కానీ అక్కడ ఎవరో ఒకరు మాలాగా ఆలోచించే వాళ్ళు దొరుకుతారు, మేము అక్కడ పరిశోధన పూర్తి చేస్తాం అనుకొని ఆ యొక్క అంశాన్ని మాత్రం తీసుకోవడం జరిగింది. ఈ అంశంలో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 6వ షెడ్యూల్ అనేది సంపూర్ణంగా స్వయం ప్రతిపత్తి హక్కును కలిగి స్వయం ప్రతిపత్తి జిల్లాలు ఉంటాయి అక్కడ. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాశీ ట్రైబల్ కాశీ తెగ ఉన్నదనుకో, ఆ కాశీ తెగకు సపరేట్ టెరిటోరియల్ భూభాగం ఉంటుంది. ఆ భూభాగం పైన వీరికి హక్కునిస్తూ కాశీ అటానామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఇంకొకటి గారో ల్యాండ్ ఉంటుంది, గారో అటానామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జయంతియా ఉంటుంది, జయంతియా అటానామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అంటే ఇప్పుడు మనకి ఇట్లా 6వ షెడ్యూల్ భూభాగంలో ప్రత్యేకంగా తెగల వారికి అంటే ఒక టెరిటోరియల్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ టెరిటోరియల్కు డిస్ట్రిక్ట్ అటానమస్ పవర్స్ ఇచ్చుడుతోని వాళ్ళ చేతిలో జ్యుడిషియరీ ఉంటుంది, వాళ్ళ చేతిలో లెజిస్లేటివ్ అథారిటీ ఉంటుంది, వాళ్ళ చేతిలో ఏ నిర్ణయాన్ని తీసుకునే హక్కు ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి అక్కడ ఉన్నది. అనుకున్నప్పుడు నీకు స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఎగ్జాంపుల్, ఒక విద్యాపరమైన మార్పు రావాలనుకున్నప్పుడు ఆ విద్యలో ఎటువంటి మార్పు రావాలనేది ఆ జిల్లా కౌన్సిలే డిసైడింగ్ పార్ట్నర్ అవుతుంది. నీకు వాళ్ళ స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు. వాళ్ళ ల్యాండ్ పరమైన అంశం, మేము ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకుంటే ఫారెస్ట్ను పెంచుకోవాలి, మా కల్చర్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి, మా లాంగ్వేజ్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నిర్ణయ అధికార హక్కు అనేది ఆ కౌన్సిల్కి ఉన్నది. 5th షెడ్యూల్ భూభాగంకి వచ్చినప్పుడు ఎటునాగరం ఐటీడీఏ, ఉట్నూరు ఐటీడీఏ, భద్రాచలం ఐటీడీఏ. ఎటునాగరం ఐటీడీఏ అనేది కేవలం అది ఆదివాసుల కోసం ఉంటుంది తప్ప దాని నిర్ణయ అధికారకు జిల్లా కలెక్టర్ చేతులు ఉంటుంది. దాని పరిపాలనా విధానాన్ని నిర్దేశించే హక్కు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. అనుకున్నప్పుడు ఇక్కడ మైదాన ప్రాంతం యొక్క ప్రభావం పడుతుంది, ఇక్కడ పొలిటికల్ లాబింగ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది, ఇక్కడ చట్టం చేసే హక్కు వీళ్ళ చేతిలో లేదు. అందుకే నేను దాన్ని రిస్క్ చేసి మరి
ఈ కంపారిటివ్ స్టడీ ఈ చేయాలా అనే ఒక ఆలోచనలో భాగంగా ఇక్కడ ఎటునాగరం ఐటీడీ అని 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో కాశీ డిస్టిక్ అటానమస్ కౌన్సిల్స్ పైన కంపారిటివ్ స్టడీ చేయడం జరిగింది. అందులో విద్య, ఉద్యోగం, ఈ 2 అంశాలు, వైద్యం 3 అంశాల పట్ల ఎటునాగరం ఐటీడీఏ ఏం ప్రొవిజన్స్ ప్రవేశపెట్టింది, అక్కడ డిస్టిక్ కౌన్సిల్ ఏం ప్రొవిజన్స్ ప్రవేశపెట్టింది అనుకున్నప్పుడు ఎటునాగరం ఐటీడీఏ కంటూ సపరేట్ బైలా కూడా లేదు. ఎట్లా వీటి ప్రొవైడ్ చేయాలని కాశీ అటానమస్ డిస్టిక్ కౌన్సిల్స్కి అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్తో సంబంధం లేకుండా కాశీ అటానమస్ ట్రైబల్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారు. ఓకే, అంటే ఒక డిస్టిక్ కౌన్సిల్ కాన్స్టిట్యూషనే పర్మిషన్ చేసుకున్నది వాళ్ళ కాశీ ట్రైబల్ ఎట్లుండాలనేది. ఇక్కడ నీకు కోయా ఐటీడీఏ ఏర్పడ్డది. కోయలకంటూ గోదావరి పర్యాక ప్రాంతం మొత్తం కోయలు నివసిస్తారు. నీకు ఆదిలాబాద్లో ఉట్నూరులో ఉన్న ఈ ప్రాంతం మొత్తం గోడ్స్ నివసిస్తారు. గోడ్స్ కోసం ఐటీడీఏ ఉన్నది తప్ప కౌన్సిల్ లేదు, కోయల కోసం ఐటీడీఏ ఉన్నది తప్ప కౌన్సిల్ లేదు. అనుకున్నప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన ఐటీడీఏ ఉండే అనుకున్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్కి ఎటునాగరంలో ఉన్న కోయల యొక్క కల్చరు ప్రొటెక్ట్ చేయడం పట్ల వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ల్యాండ్స్ ప్రొటెక్షన్ చేయడంలో వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ సంస్కృతి పట్ల ఏం ప్రొటెక్షన్ ఉంటుంది, ఫారెస్ట్ని రక్షించడం పట్ల ప్రొటెక్షన్ ఎట్లుంటుంది, వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ ఐసోలేటెడ్ కల్చర్ని రక్షించడం పట్ల వీళ్ళకి ఏముంటుంది. కాబట్టి ఈ కంపారిటివ్ స్టడీ అనేది అక్కడ ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది. ఎక్కడైనా ఒక తెగ మూలం రక్షించబడాలన్నా అభివృద్ధి అనేది తర్వాత, అభివృద్ధి అనేది తర్వాత, కానీ తెగ మూలం అనేది రక్షించబడాలి. ఇగో ఈ రకంగా కంపారిటివ్ స్టడీ చేసి అంబేద్కర్ గారు ఏ ప్రొవిజన్ తీసుకున్నారు, నిజాం పోరాటం, మళ్ళా బ్రిటిష్ పోరాటాలు, దేనికోసం జల్ జంగిల్ జమీన్ కొమరం భీం పోరాటం, ఈ నినాదాలు వచ్చినాయి. దీంట్లో ప్రధానంగా ఒకటి ఉన్నదన్న, దేశంలో ఆదివాసులకి 5-6 షెడ్యూల్లో ఉత్తగేం రాలే, సింపతితో కూడా వాళ్ళు ఇవ్వలే. భారతదేశ ఏర్పాటు జరిగేటప్పుడే ఆదివాసులకు సపరేట్ భారతదేశం కావాలని పోరాటాలు జరిగినాయి. అనేక మందిని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఊచకోత కోసిండు. ఈ దేశాన్ని ఒక బ్రాహ్మణ దేశంగా, ఒక హిందూ దేశంగా మారవడానికి ఇక్కడ థ్రెట్ అని ఎవరితో వస్తుందంటే ఆదివాసులతోనే. వాస్తవం కూడా ఆదివాసులదే ఈ దేశం. కాబట్టి ఊచకోత మూలవాసులది ఈ దేశం. ఊచకోత కోసుడు జార్ఖండ్లో 20,000 మంది ఊచకోత కోసిండు. ఇక్కడ బస్తర్లో 3,000 మంది గోండు రాజులు ఊచకోత కోసిండు. అక్కడ జరిగిన చర్చలల్లో 40 ఏళ్ళు ఒక చర్చలు జరుగుతాయి నెహ్రూ ఇంట్లోనే. జరిగిన దాంట్లో మా వాళ్ళు కూడా జైపాల్ సింగ్ ముండా, ఇటువంటి వాళ్ళు రామ్ దయాల్ ముండాలు పాల్గొని సపరేట్ దేశం అనేది సాధ్యం కాదు, ఇప్పటికే పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది, మీకు సపరేట్ దేశం అంటే కాదు గాను దేశంలోనే మినీ దేశం, రాజ్యాంగంలోనే మినీ రాజ్యాంగం, 12 షెడ్యూల్ ఉంటే 5-6 షెడ్యూళ్ళు, దేశంలోనే మినీ దేశం అంటే మీరున్న ప్రాంతాలకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హక్కులు అనేది ఆ బేసుడనే ఇవాళ 5-6 షెడ్యూల్ వచ్చినాయి అనే అంశాన్ని చెప్పుకుంటేనే కంపారిటివ్ స్టడీలో స్వయం ప్రతిపత్తి జిల్లాలు 5వ షెడ్యూల్ ప్రాంతంలో కూడా కావాలి, ఐటీడీఏలు కాదనేది నా థీసిస్లో స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్న. అందుకే ఆ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా తిరిగిన, రిస్క్ చేసినాం. అక్కడ కూడా సాయుధ పోరాట ఆ దళాల యొక్క బాధలు కూడా మేము పడ్డాం. ఆ ప్రాంతానికి రానియమన్నారు, అంటే వీళ్ళు బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు లాస్ట్ టైం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయడం వల్ల